Hello everyone, welcome back to my channel Prathimasvlogs. If you are new to my channel, please go ahead and don't forget to like, share and subscribe to my channel and hit the bell icon so that నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇవాళ వచ్చేసి నేను ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దట్స్ మేకింగ్ ఆఫ్ అ పుడింగ్. ఇవాళ నేను మార్కెట్లో మనకి దొరికే జున్ను గడ్డితోటి జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి చైనా గ్రాస్ 10 grams ఉంది. సో అది నేనేం చేస్తానంటే కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో అదంతా పీసెస్గా కట్ చేసుకొని బాయిల్ చేసేసుకుంటాను. సో దట్ ఆ గ్రాస్ అంతా కడిగిపోయిద్ది వాటర్లో. కీప్ ఆన్ స్టిరింగ్. ఆ జున్ను గడ్డి మొత్తం వాటర్లో కరిగిపోయేంత వరకు కొంచెం స్టిర్ చేస్తూ ఉండండి, అడుగంటుకుంటుంది అది. సో అలా ఒక 5 to 7 minutes స్టిర్ చేసిన తర్వాత ఇలా కరిగిపోతుంది వాటర్లో. సో కరిగిపోయిన తర్వాత నేను 10 grams ఆఫ్ చైనా గ్రాస్కి మినిమం 1 లీటర్ పాలు పడతాయి. నేను 750 or 800 grams ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. మిల్క్ తీసుకొని అండ్ అగైన్ బాగా కలపెట్టేయండి. ఆఫ్టర్ 5 minutes నేను జాగ్రీ యాడ్ చేస్తున్నాను. ఒక ½ cup అకార్డింగ్ టు యువర్ టేస్ట్ యాడ్ చేసుకోవాలి. యూ కెన్ యాడ్ షుగర్ ఆల్సో, బట్ నేను జున్నుకి జాగ్రీతోనే ప్రిఫర్ చేస్తాను, టేస్ట్ బాగుంటుంది. సో అలా జాగ్రీ యాడ్ చేసి అదంతా కరిగిపోయేంత వరకు కలపెట్టాలి. ఒక 2 minutes అలా కలపెట్టిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కార్డమన్ పౌడర్ అన్న తీసుకోవచ్చు, లేదంటే కార్డమన్ పౌడర్స్ అయినా తీసుకోవచ్చు. వాటిని మొత్తం క్రష్ చేసి పాలల్లో కలిపేస్తున్నాను అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల. ఆరెల్స్ మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు పాలు క్వాంటిటీ కొంచెం దగ్గర పడేంత వరకు స్టిర్ చేసుకుంటూ ఉండండి. అండ్ నా ఈ బౌల్లో తీసుకొని బౌల్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 minutes కూల్ చేసుకోండి. ఆఫ్టర్ 10 minutes మీరు చూసారంటే అంత పుడ్డింగ్ అంతా రెడీ అయిపోయింది. జున్ను చూసారా కేక్ లాగా రెడీ అయింది. అండ్ ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఇక్కడ నా దగ్గర కొన్ని స్ప్రింక్లర్స్ ఉన్నాయండి, కేక్ మీద డెకరేట్ చేసుకునే స్ప్రింకిల్స్. సో వాటితోటి కొంచెం అలా డెకరేట్ చేసుకున్నాను. చూసారా చాలా టేస్టీగా ఉండే జున్ను రెడీ అయిపోయింది. సో ఇలా మీకు జున్ను పాలు లేనప్పుడు దొరకనప్పుడు ఈ చైనా గ్రాస్ యూస్ చేసుకొని మంచిగా జున్ను ప్రిపేర్ చేసుకోవచ్చు.